ఈరోజు మనం టేబుల్స్ అలాగే ట్యాబ్స్ అండ్ రికార్డ్స్ అండ్ కాలమ్స్ ఫీల్డ్స్ వాటి గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ టేబుల్ అంటే టేబుల్స్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ rows and columns, and table refers to object in its database architecture. The objects are the building blocks of Salesforce data model, and they are stored in data records. And next, rows. టేబుల్లో రోస్ కాలమ్స్ ఉంటాయి కదా, రోస్. టేబుల్ రిప్రజెంటింగ్ ఇండివిజువల్ రికార్డ్స్. రోస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్, నేమ్, ఈమెయిల్, phone number, date and time. These are the fields. Column. In the table representing fields are attributes and those records. అంటే రికార్డ్స్ యొక్క ఫీల్డ్స్ని, అట్రిబ్యూట్స్ని కాలమ్స్ ఫీల్డ్స్ అంటారు. ఫీల్డ్స్ అంటే నేమ్, క్రియేటెడ్ డేట్, రెవెన్యూ. అంటే కాలమ్స్ని ఫీల్డ్స్ అని, రోస్ని రికార్డ్స్ అని అంటారు. రోస్ని రికార్డ్స్ అంటారు. ఈచ్ రికార్డ్ ఈజ్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ ఏ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఏ రికార్డ్ ఇన్ ద అకౌంట్ ఆబ్జెక్ట్ కుడ్ బి కస్టమర్ లైక్ స్టూడెంట్ సి. అంటే దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్. టైప్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. 4 types ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్, బిగ్ ఆబ్జెక్ట్, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ప్రీ డిఫైన్డ్ బై ఏ సేల్స్ ఫోర్స్. ఎగ్జాంపుల్, అకౌంట్, కాంటాక్ట్, లీడ్, ఆపర్చునిటీ. దీస్ ఆర్ ద స్టాండర్డ్ ఆబ్జెక్ట్. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ బై యూజర్స్ టు మీట్ స్పెసిఫిక్ బిజినెస్ నీడ్స్. అంటే ఇది యూజర్ క్రియేట్ చేస్తాడు. ఎగ్జాంపుల్, స్కూల్, స్టూడెంట్, టీచర్స్ అలాగా. బిగ్ ఆబ్జెక్ట్ స్టోర్ ద లార్జ్ స్కేల్ ఆఫ్ డేటా సచ్ యాజ్ ఎ లాగ్స్ ఆఫ్ హిస్టారికల్ డేటా. అంటే ఎక్కువ డేటాని స్టోర్ చేస్తుంది, అంటే లాగ్స్ ఎగ్జాంపుల్. అండ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్ ఎక్స్టర్నల్ డేటా స్టోర్డ్ అవుట్ సైడ్ సేల్స్ ఫోర్స్. టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్, బిగ్ ఆబ్జెక్ట్, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ గురించి చెప్తాను. ఫస్ట్, దీస్ ఆర్ ద pre-built object provided by Salesforce to support the common CRM functionalities. Examples, account, contact, opportunity, lead, campaign, case, ఇవన్నీ standard object examples. And custom object. These are the user defined object created by stored the data specific to a business requirement. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్లో. అండ్ బిగ్ ఆబ్జెక్ట్ అంటే మిలియన్స్ ఆఫ్ ద రికార్డ్ని స్టోర్ చేసుకోవడానికి బిగ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. ఏ బిగ్ ఆబ్జెక్ట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ సేల్స్ఫోర్స్ designed to store and manage the massive amount of data effectively. అంటే లార్జ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మిలియన్స్ ఆఫ్ ద రికార్డ్ సచ్ యాజ్ ఎ లాగ్స్ అండ్ హిస్టారికల్ డేటా, వాటిలన్నిటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ data storage outside of Salesforce but accessible in Salesforce through an external data source. Database or system like a SAP, AWS అలాగా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ వచ్చి, డిస్ప్లే ద కస్టమర్ ఆర్డర్స్ డేటా స్టోరింగ్. ఇవన్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. డైరెక్ట్గా పైన ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉంది కదా, డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి క్రియేట్ దగ్గరికి వెళ్ళి కస్టమ్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే క్విక్ ఫైండ్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి మనం
ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి క్రియేట్ దగ్గర కస్టమ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, అలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ నేమ్, ఇట్ ఈస్ ఏ ప్లూరల్ కాబట్టి ఎస్ యాడ్ చేస్తాము. అండ్ ఇది రికార్డ్ టైప్ స్టూడెంట్ నేము. ఇది స్టూడెంట్ నేమ్ అనేది టెస్ట్ కాబట్టి టెస్ట్. ఇప్పుడు నెంబర్ రావాలంటే ఇప్పుడు మనం ఇన్ కేస్ మనం రోల్ నెంబర్ అలా తీసుకుంటాము, అప్పుడు ఆటో నెంబర్ అన్నప్పుడు సీక్వెన్స్గా 01 02 అలాగా ఆటో నెంబర్ వస్తుంది. ఇది స్టూడెంట్ నేమ్ అనేది అదొక టెస్ట్ కాబట్టి మనం టెస్ట్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అలో రిపోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ అండ్ ట్రాక్ ఫీల్డ్ అండ్ అలో ది చార్టర్ గ్రూప్, ఇవన్నీ మనం యాక్టివ్ చేసేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ అలో ది సర్చింగ్. ఎస్. నెక్స్ట్ వన్ లాంచ్ ద న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ ది ఆబ్జెక్ట్ అని క్లిక్ చేసుకొని క్లిక్ సేవ్. నెక్స్ట్ వన్ ట్యాబ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి కార్ మన ఇష్టం, మనకి ఏది నచ్చితే అది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ట్యాబ్ విజిబుల్ అవ్వాలి కాబట్టి డిఫాల్ట్ ఆన్ అని పెట్టుకుంటాము. నెక్స్ట్ స్టెప్ ఎస్. ఇవి కస్టమ్ అప్లికేషన్స్. ఇవన్నీ కస్టమ్ అప్లికేషన్స్లో మనకు అన్నిట్లో కనిపించాలన్నప్పుడు ఇంక్లూడ్, లేదు స్కూల్ యాప్ ఒకటే కనిపించాలన్నప్పుడు ఇవన్నీ స్కూల్ అప్లికేషన్ వారికి కనిపిస్తుంది. క్లిక్ సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. స్కూల్ దాంట్లో సేవ్ అయిపోయింది. మనం ఒకసారి చెక్ చేస్తాం. ఇది యాప్ లాంచర్లోకి వెళ్ళి మనం స్కూల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. స్టూడెంట్ అనే ట్యాబ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఈ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. స్టూడెంట్ నేమ్ ఫీల్డ్ వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ సేల్స్ ఫోర్స్ 1 సేవ్. ఇది రికార్డ్ని క్రియేట్ చేసేసుకున్నాం సేల్స్ ఫోర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.